ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో మై ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం సైన్స్ కంటెంట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ టాప్ 50 అయితే తెలుసుకుందాం. ఈ టాపిక్ నుండి 2 మార్కులు అయితే ఖచ్చితంగా పక్కాగా వస్తాయి. ప్లీజ్ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడేవి. ఆప్షన్ 1 విటమిన్లు, ఆప్షన్ 2 పిండి పదార్థాలు, ఆప్షన్ 3 ప్రోటీన్లు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1, vitamins. Next question. ఉబకాయానికి కారణమయ్యేది. ఆప్షన్ 1 పిండి పదార్థాలు, ఆప్షన్ 2 కొవ్వులు, ఆప్షన్ 3 విటమిన్లు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 2, కొవ్వులు. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. ఆప్షన్ 1 రికెట్స్, ఆప్షన్ 2 స్కర్వీ, ఆప్షన్ 3 బెరిబెరీ, ఆప్షన్ 4 గైటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రికెట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి. ఆప్షన్ 1 రికెట్స్, ఆప్షన్ 2 స్కర్వీ, ఆప్షన్ 3 బెరిబెరీ, ఆప్షన్ 4 గైటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్కర్వీ. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ లోపం వల్ల రీచీకటి వస్తుంది. ఆప్షన్ 1 విటమిన్ ఏ, ఆప్షన్ 2 విటమిన్ బి, ఆప్షన్ 3 విటమిన్ సి, ఆప్షన్ 4 విటమిన్ డి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, పండ్ల యొక్క తొక్కలు డాష్ ని కలిగి ఉంటాయి. ఏ విటమిన్స్, బి ఖనిజ లవణాలు. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 పైవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బి ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్యుతిని కలిగి ఉన్న పదార్థాలు. ఆప్షన్ 1 రాగి, ఆప్షన్ 2 బంగారం, ఆప్షన్ 3 అల్యూమినియం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో వేరుగా ఉన్న దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 చక్కెర, ఆప్షన్ 2 ఉప్పు, ఆప్షన్ 3 ఇసుక, ఆప్షన్ 4 కాపర్ సల్ఫేట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇసుక. నెక్స్ట్ క్వశ్చన్, బియ్యం నుంచి ధూళిని తొలగించే పద్ధతి. ఆప్షన్ 1 చేతితో ఏరివేయట, ఆప్షన్ 2 తేర్చుట, ఆప్షన్ 3 వడకట్టుట, ఆప్షన్ 4 తూర్పారబెట్టుట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చేతితో ఏరివేయట. నెక్స్ట్ క్వశ్చన్, దుబ్బుల నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి డాష్ పద్ధతిని ఉపయోగిస్తాం. ఆప్షన్ 1 తూర్పారబెట్టుట, ఆప్షన్ 2 నూర్పిడి, ఆప్షన్ 3 చేతితో కోయట, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నూర్పిడి. నెక్స్ట్ క్వశ్చన్, టీ నుండి తేయాకులు వేరు చేయ ప్రక్రియ. ఆప్షన్ 1 తేర్చడం, ఆప్షన్ 2 వడపోత, ఆప్షన్ 3 అవక్షేపణం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వడపోత. నెక్స్ట్ క్వశ్చన్, టమాటా మొక్కల వర్గాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 పొద, ఆప్షన్ 2 వృక్షం, ఆప్షన్ 3 తీగ, ఆప్షన్ 4 గుల్మం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గుల్మం. నెక్స్ట్ క్వశ్చన్, కాండం గట్టిగా ఉండి కాండపు అడుగు భాగాన కొమ్మలు పెరుగు ప్రాంతాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 వృక్షాలు, ఆప్షన్ 2 పాదాలు, ఆప్షన్ 3 గుల్మాలు, ఆప్షన్ 4 చెట్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పాదాలు. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో ఆహార కర్మాగారాలుగా పిలువబడే భాగం. ఆప్షన్ 1 వేర్లు, ఆప్షన్ 2 కాండం, ఆప్షన్ 3 ఆకులు, ఆప్షన్ 4 పువ్వులు కాయలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్, పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసేవి. ఆప్షన్ 1 సాఖీయ ఈనెలు, ఆప్షన్ 2 పార్శ్వ ఈనెలు, ఆప్షన్ 3 ఈనెలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో మెడను తలతో కలిపే కీలుని ఏమంటారో గుర్తించండి. ఆప్షన్ 1 బంతి కింది కీలు, ఆప్షన్ 2 బొంగరపు కీలు, ఆప్షన్ 3 మడతబందు కీలు,
ఆప్షన్ 4 కదలని కీళ్ళు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బొంగరపు కీలు. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో ఛాతీకి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి? ఆప్షన్ 1 8 ప్రక్కటెముకలు, ఆప్షన్ 2 10 ప్రక్కటెముకలు, ఆప్షన్ 3 12 ప్రక్కటెముకలు, ఆప్షన్ 4 14 ప్రక్కటెముకలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 12 ప్రక్కటెముకలు. నెక్స్ట్ క్వశ్చన్. వెన్నెముకలో దాదాపు ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి? ఆప్షన్ 1 31, ఆప్షన్ 2 32, ఆప్షన్ 3 33, ఆప్షన్ 4 34. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 33. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉన్న ఎముకల భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కటివలి ఎముక, ఆప్షన్ 2 భుజపుట ఎముక, ఆప్షన్ 3 కాళ్ళు ఎముక, ఆప్షన్ 4 ప్రక్కటెముకలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కటివలి ఎముక. నెక్స్ట్ క్వశ్చన్. గైడ్ ఆఫ్ యానిమల్స్ అనే పుస్తకమును రచించింది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 రాబర్ట్ హుక్, ఆప్షన్ 3 ఎల్లాప్రగడ సుబ్బారావు, ఆప్షన్ 4 రాబర్ట్ బ్రౌన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక డాష్ ఆకారంలో తిరుగుతుంది. ఆప్షన్ 1 ఉంగరం ఆకారం, ఆప్షన్ 2 చతురస్రాకారం, ఆప్షన్ 3 చతుర్భుజాకారం, ఆప్షన్ 4 బొంగరం ఆకారం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉంగరం ఆకారం. నెక్స్ట్ క్వశ్చన్. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని ఏమంటారు? ఆప్షన్ 1 కండరం, ఆప్షన్ 2 మృదులాస్థి, ఆప్షన్ 3 ప్రక్కటెముక, ఆప్షన్ 4 వెన్నుపూస. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మృదులాస్థి. నెక్స్ట్ క్వశ్చన్. నేలపైన జీవించే మొక్కలు జంతువులని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 ఆవాస జీవులు, ఆప్షన్ 2 నివాస జీవులు, ఆప్షన్ 3 భౌమ్యవాస జీవులు, ఆప్షన్ 4 గృహ జీవులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భౌమ్యవాస జీవులు. నెక్స్ట్ క్వశ్చన్. ఎడారిలో ఎలుకలు పాములు వేడిని తట్టుకోవడానికి ఎక్కడ జీవిస్తాయి? అవి నివసించే ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 కలుగులు, ఆప్షన్ 2 గొయ్యి, ఆప్షన్ 3 కన్నాలు, ఆప్షన్ 4 బొరియలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బొరియలు. నెక్స్ట్ క్వశ్చన్. కాండం ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కల్లో ఉదాహరణ కానిది? ఆప్షన్ 1 కలబంద, ఆప్షన్ 2 బ్రహ్మజిముడు, ఆప్షన్ 3 గడ్డి భూములు, ఆప్షన్ 4 గులాబీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గులాబీ. నెక్స్ట్ క్వశ్చన్. భక్షితం అనగా? ఆప్షన్ 1 తినే, ఆప్షన్ 2 తినేసిన, ఆప్షన్ 3 తినబడే, ఆప్షన్ 4 తినని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తినబడే. నెక్స్ట్ క్వశ్చన్. తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణాలతో పోల్చడంను ఏమంటారు? ఆప్షన్ 1 ప్రమాణం, ఆప్షన్ 2 పరిమాణం, ఆప్షన్ 3 కొలత, ఆప్షన్ 4 1 మరియు 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రమాణం. నెక్స్ట్ క్వశ్చన్. మీటర్ అన్నది డాష్ యొక్క ఎస్ఐ ప్రమాణం. ఆప్షన్ 1 పొడవు, ఆప్షన్ 2 దూరం, ఆప్షన్ 3 బలం, ఆప్షన్ 4 1 మరియు 3. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్. వక్రరేఖ యొక్క పొడవును దేని ద్వారా కొలుస్తాం? ఆప్షన్ 1 స్కేల్, ఆప్షన్ 2 గ్రాఫ్, ఆప్షన్ 3 దారం, ఆప్షన్ 4 విభాగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 దారం. నెక్స్ట్ క్వశ్చన్. వస్తువులన్నీ సరళ రేఖ వెంబడి కదులుతున్న చలనాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 రేఖీయ చలనం, ఆప్షన్ 2 భ్రమణ చలనం, ఆప్షన్ 3 డోలన చలనం, ఆప్షన్ 4 వక్రరేఖా చలనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రేఖీయ చలనం. నెక్స్ట్ క్వశ్చన్. కొంత సమయం తర్వాత తానంతట తాను పునరావృతమయ్యే చలనాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 ఆవర్తన చలనం, ఆప్షన్ 2 డోలన చలనం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 భ్రమణ చలనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆవర్తన చలనం. నెక్స్ట్ క్వశ్చన్. పెరిస్కోప్లో ఏ రకమైన దర్పణాలు ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 పుటాకార దర్పణం, ఆప్షన్ 2 సమతల దర్పణం, ఆప్షన్ 3 కుంభాకార దర్పణం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమతల దర్పణం. నెక్స్ట్ క్వశ్చన్. మనం అద్దంలో చూసినప్పుడు మన ప్రతిబింబానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 వక్రీభవనం, ఆప్షన్ 2 రిఫ్రాక్షన్,
ఆప్షన్ 3 పరావర్తనం, ఆప్షన్ 4 1 మరియు 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరావర్తనం. నెక్స్ట్ క్వశ్చన్. పెరిస్కోప్ గల దర్పణాలు డాష్ కోణంలో ఉంటాయి. ఆప్షన్ 1 30 డిగ్రీలు, ఆప్షన్ 2 60 డిగ్రీస్, ఆప్షన్ 3 45 డిగ్రీస్, ఆప్షన్ 4 90 డిగ్రీస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 45 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్. కాంతిని ఇచ్చే సన్నని తీగను బల్బ్ యొక్క డాష్ అంటారు. ఆప్షన్ 1 ఫిలమెంట్, ఆప్షన్ 2 గాజు కుహరం, ఆప్షన్ 3 ఘటము, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫిలమెంట్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుత్ వలయాన్ని తెరవడానికి ఉపయోగించే పరికరాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 ఘటము, ఆప్షన్ 2 స్విచ్, ఆప్షన్ 3 ఫిలమెంట్, ఆప్షన్ 4 సాకెట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్విచ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ని ప్రవహింపనీయవో వాటిని డాష్ అంటారు. ఆప్షన్ 1 విద్యుత్ బంధకాలు, ఆప్షన్ 2 విద్యుత్ వాహకాలు, ఆప్షన్ 3 అధమ విద్యుత్ వాహకాలు, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విద్యుత్ బంధకాలు. నెక్స్ట్ క్వశ్చన్. సహజ అయస్కాంతాలను కనుగొన్నది ఎవరు. ఆప్షన్ 1 ఆంగ్లేయులు, ఆప్షన్ 2 గ్రీకులు, ఆప్షన్ 3 ఫ్రెంచ్ వారు, ఆప్షన్ 4 జర్మనీలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం కృత్రిమ అయస్కాంతాలను ఏ ఏ ఆకారాల్లో తయారు చేస్తున్నారు. ఆప్షన్ 1 దండ అయస్కాంతం, ఆప్షన్ 2 గుర్రపు నాడి అయస్కాంతం, ఆప్షన్ 3 స్తూపాకార గుండ్రటి చివరలు గల అయస్కాంతం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంత పదార్థాలను ఉదాహరణ కాని ఇదేదో ఈ క్రింది వానిలో గుర్తించండి. కోబాల్ట్, ఆప్షన్ 2 నికెల్, ఆప్షన్ 3 ఇనుము, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవేవి కావు. నెక్స్ట్ క్వశ్చన్. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఈ దిక్కులో నిశ్చల స్థితికి వస్తుంది. ఆప్షన్ 1 ఉత్తర దక్షిణ, ఆప్షన్ 2 తూర్పు పడమర, ఆప్షన్ 3 నైరుతి ఈశాన్యం, ఆప్షన్ 4 ఆగ్నేయం వాయువ్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉత్తర దక్షిణ. నెక్స్ట్ క్వశ్చన్. కాగితం డాష్ పదార్థం కాదు. ఆప్షన్ 1 అనయస్కాంత, ఆప్షన్ 2 అయస్కాంత, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అయస్కాంత. నెక్స్ట్ క్వశ్చన్. గాలి యొక్క సంఘటనములో అత్యధిక పరిమాణంలో గల వాయువు ఏది. ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 4 నీటి ఆవిరి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్. భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరను డాష్ అంటారు. ఆప్షన్ 1 జీవవరణం, ఆప్షన్ 2 శిలావరణం, ఆప్షన్ 3 వాతావరణం, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వాతావరణం. నెక్స్ట్ క్వశ్చన్. మండడానికి సహాయపడే గాలిలోని అంశం ఏది. ఆప్షన్ 1 బొగ్గు పులుసు వాయువు, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్. మన చుట్టూ ఉన్న గాలిలో స్వల్పంగా ఉండే వాయువు ఏది. ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 నత్రజని, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. గాలిలో ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సిజన్లు కలిపి ఎంతవరకు ఉంటాయి. ఆప్షన్ 1 89%, ఆప్షన్ 2 99%, ఆప్షన్ 3 100%, ఆప్షన్ 4 1%. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 99%. నెక్స్ట్ క్వశ్చన్. కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు ఈ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 3 నీటి అణువు, ఆప్షన్ 4 ఆక్సిజన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆకుపచ్చని మొక్కలు తమ ఆహారం తయారీ ఉపయోగించుకునే గాలిలోని అంశం. ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 నత్రజని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలు పరిశీలించి సరికాను గుర్తించండి. ఏ గాలిలో ధూళికణాలు ఉన్నాయి. బి గాలిలో గల ధూళికణాలు ఉనికి ప్రాంతాన్ని బట్టి మారదు. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బి మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్.
ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు రోజు సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్, నాకు కొంచెం ఉత్సాహం తీసుకురావడానికి మీరు చేయగలిగిన ఒకే ఒక్క పని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.